దేనికంటే నాతో మాట్లాడిన దేవుడు మీతోనూ మాట్లాడతాడు. దేనికి? ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. చర్చి కట్టాలి, ఆ చర్చి కట్టడానికి ఈ బిడ్డకి మీరు డబ్బులు సహాయం చేయండి అని దేవుడు యేసయ్య మీతో మాట్లాడితేనే చర్చి కట్టడానికి, స్థలము కొనడానికి మీరు సహాయం చేయండి అని దేవుడు మీతో మాట్లాడితేనే, యేసయ్య మీతో మాట్లాడితేనే, యేసయ్య ప్రేరేపణ ఉంటేనే మీరు ఎవరైనా సరే కింద స్క్రోలింగ్ లో మా మినిస్ట్రీ పేరు, మా అకౌంట్ నెంబర్స్, QR కోడ్ ఉంటుందండి. దానికి మీరు డొనేషన్ చేయవచ్చు. దేనికంటే పరిపూర్ణ విశ్వాసం. నాతో మాట్లాడిన యేసయ్య మీతోనూ మాట్లాడతాడు. మీతో మాట్లాడిన వారు డొనేషన్ చేయవచ్చండి. మందిరము కడతానికి స్థలము కొనాలి, మందిరము కట్టాలి. ఎందుకంటే నాకు ఈ రెండు కూడా యేసయ్య చేసి చూపించాడు. అద్భుతాలన్నీ కూడా యేసయ్య సొంతమై ఉన్నాయి. కాబట్టి నేను ఎవరిని అడగటల్లా, కేవలము నేను ఈ వీడియో చూస్తున్న వారిని, ఈ సందేశం విన్నవారిని మాత్రమే, విన్నవారు మొత్తం కూడా చేయాల్సిన అవసరంలా యేసయ్య మీతో మాట్లాడితేనే చేయమంటున్నా. దేనికంటే మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు కార్యం చేపించే దేవుడై ఉన్నాడండి. ఆయన పట్ల పరిపూర్ణ విశ్వాసంతోనే నేను ఈ కృతజ్ఞత కూడిక పెట్టే 35 రోజులకు చేరింది. ఇంకా 5 రోజులు ఉంది. యేసయ్య 5 రోజుల్లో మహా అద్భుతం చేశాడని నమ్ముచున్నాను. దేనికంటే చేస్తాడని మనం అనకూడదు. మన దేవుడు ఎప్పుడైనా సరే ఏమడిగినా సరే మన యేసయ్యని చేసేయడని మాత్రమే నమ్మాలండి. ఆయన గొప్ప దేవుడు. దయచేసి సందేశం విన్నవారు ఎవరైనా సరే యేసయ్య మీతో మాట్లాడితేనే మీరు తప్పనిసరిగా మందిరం నిర్మిస్తానికి, స్థలానికి, మందిరం కడతానికి డొనేషన్ చేయమని యేసు నామములో నేను అడుగుతున్నానండి. ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. నాతో మాట్లాడాడు. నాకు తాళపు చెవిరిచ్చాడు మందిరం కట్టి. మీకు కూడా మందిరం కడతానికి, స్థలము కొనడానికి, మందిరం కట్టిస్తానికి యేసయ్య మీతో మాట్లాడతాడు. నాకు పరిపూర్ణ విశ్వాసం యేసయ్య పైన. దేనికంటే ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు కనుక దయచేసి ఈ సందేశం విన్నవారిని మీరు ఎవరైనా సరే మీకు ఎలాంటి ప్రార్థన అవసరాలు ఉన్నా సరే కింద స్క్రోలింగ్ లో మా నెంబర్లు వస్తూ ఉంటాయండి, ఫోన్ నెంబర్లు. మీరు ఫోన్ చేయవచ్చు. మా సంఘం తరపు నుంచి మేమందరము కూడా మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీరు చేస్తున్న పనుల కొరకు, వ్యాపారం కొరకు, జాబ్ కొరకు, ఇంక మీ బిడ్డల వివాహాల కొరకు, ఇంకా దేని కొరకు అయినా సరే ప్రార్థన చేస్తూ జరుగుతుందండి. మా వంతు సహాయముగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అదే విధముగా ఇంకొక చిన్న మనవి నేను చేసుకున్నా. ఈ సందేశం విన్నవారు ఎవరైనా సరే మీరు డొనేషన్ మాకు చేయలేకపోయినా